స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈరోజు మనందరికీ పర్వదినం. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మిత్రులారా, ఎందరో మహనీయుల త్యాగం ఈ స్వతంత్రం. వారి త్యాగాలను స్మరిస్తూ ఆ మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వతంత్ర పోరాటం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. స్వేచ్ఛ జీవన ఆధారం, దానికి వెల కట్టలేము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం, మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది, పేదవాడి పట్ల బాధ్యత ఉంది, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది, వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం మా ప్రభుత్వానికి ఉన్నది. ఓట్ల కోసమో మొక్కుబడి హామీలుగానో మేము సంక్షేమాన్ని చూడడం లేదు. ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం, ప్రజా సంక్షేమం ఇందులో ఇమిడి ఉన్నది. ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణ ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26 సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 8,18,931 రూపాయలు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 91% అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటి చెప్పే గొప్ప విజయంగా రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈనాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ చేశాం.
సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 32 నెలల్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను అది దాటివేసింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ నిలిచింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులను నెలకొల్పింది. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 81,12,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా మిత్రులారా, కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న తపనతో నిరంతరం మా ప్రభుత్వం పని చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, మహిళా సాధికారిత తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత. అందుకే తెలంగాణలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మేము కల్పించడం జరిగింది. ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రతిరోజు 34 లక్షలకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని రాష్ట్రం నలుమూలలా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మహిళలు ఈనాటికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయల ఆదా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి ద్వారా 53,09,000 కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, 10,10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశాం. 42.90 లక్షల కుటుంబాలకు రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ని అందిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు సహాయాన్ని అందించేందుకు 4,709 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఖర్చు చేశాం. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 60,487 కోట్ల రుణాలు అందించాం. వడ్డీ లేని రుణాల కింద 1900 కోట్ల వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో స్టాల్స్ను కేటాయించాం. మన మహిళలు పాఠశాలల యూనిఫారంలు ఈరోజు కుడుతున్నారు, చీరలు తయారు చేస్తున్నారు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలలో విస్తరించాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2034 సంవత్సరంలోపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను తయారు చెయ్యాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక భద్రత కింద సన్న బియ్యం ఓ విప్లవాత్మక పథకం. మనిషిని మనిషిగా గుర్తించి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పథకం. సన్న బియ్యంతో బువ్వ తినడం
మా హక్కు అని నమ్మకం కలిగించిన పథకం. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపుగా 3,38,00,000 మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చాం. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు, పేదల ఆత్మగౌరవ ఆనవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజాప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ముఖ్యంగా గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. కేపీహెచ్బి కాలనీ నుంచే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు పింఛన్ల కోసం 30,089 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందించే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, తలసేమియా బాధితులు, సికిల్ సెల్ బాధితులు, హిమోఫిలియా బాధితులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈ ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు శాచ్యురేషన్ మోడ్లో రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్స్ని అందిస్తున్నదని గర్వంగా ఈరోజు నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక న్యాయం కోసం పాటుపడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. అందులో భాగంగా సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలను పకడ్బందీగా నిర్వహించాం. కులాల వారీగా సామాజిక స్థితిగతుల వివరాలను వెల్లడించాం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాం. దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది. 1931లో బ్రిటిష్ పరిపాలనలో ఈ దేశంలో కులగణన జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాలలో ఏ ప్రభుత్వాలు కూడా బలహీన వర్గాల కులగణను చెయ్యాలని ఆలోచన చెయ్యలేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం ద్వారా ఈనాడు జనగణనలో కులగణన చెయ్యడానికి
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి తెలంగాణ మోడల్, తెలంగాణనే ఆదర్శం కావడం గర్వకారణం. ఈరోజు గర్వంగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా బలహీన వర్గాల సోదరులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చెయ్యాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఈ ఒత్తిడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి తెలంగాణ మొత్తం వ్యయంలో 12.4% కేటాయించడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించడంలో ప్రజాప్రభుత్వం తన ప్రాధాన్యతను స్పష్టంగా చాటడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజాప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సుమారు 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం కల్పించాం. నైపుణ్యం లేని కార్మికులకు కనీస నెలవారీ వేతనాన్ని రూ16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికులకు 18,500 రూపాయలకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు 20,000 రూపాయలకు జీతాలు పెంచడం జరిగింది. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమలులోకి తీసుకువచ్చాం. గిగ్ కార్మికులకు చట్టబద్ధత, గుర్తింపు, ప్రత్యేక సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే చట్టాన్ని తీసుకువచ్చాం. అదేవిధంగా సినీ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సినీ కార్మిక కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సినీ కార్మికులకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా అన్నిటికంటే కీలకమైన ముఖ్యమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఉద్యోగుల బాధ్యతను నిర్ధారించే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో సహాయంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు సహాయ నిరాకరణ ద్వారా నిర్లక్ష్యానికి పాల్పడితే వాళ్ళ జీతాలలో కోత విధించి ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో వెయ్యడానికి దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వేదిక మీద నుంచి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కన్న పిల్లలు మీ పట్ల నిర్లక్ష్యంగా లేదా మీ జీవన భృతికి సహకరించకపోతే కలెక్టర్ను సంప్రదించండి. తక్షణమే మీ పిల్లల జీతాలలో 15% కోత విధించి మీ ఖాతాలలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులకు చివరి దశలో ప్రభుత్వం అండగా నిలబడి ఈరోజు వాళ్ళకు రక్షణ కల్పించిందని తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, విద్యా సంస్కరణలు, విద్యారంగంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 28వ స్థానంలో ఉండే ఈనాడు 18వ స్థానానికి ముందుకు సాగింది. మనస్ఫూర్తిగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ నేను అభినందిస్తున్నాను. మొదటి స్థానానికి చేరుకునేంత వరకు మీ కృషి నిరంతరం ఉండాలి. మీరు శ్రమ పడతారు, మొదటి స్థానం సాధిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనం నిర్మించుకోవడం జరుగుతుంది. కుల మత భేదాలు లేకుండా విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 105 స్కూళ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 84 స్కూళ్లకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలని
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యకు కొత్త రూపాన్ని అందిస్తున్నామని ఈరోజు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం ద్వారా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లలు ఆత్మగౌరవంతో జీవించడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషక ఆహారం అందిస్తున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణ విద్యారంగానికి కొత్త దిశను ఈరోజు అందిస్తున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, పేదరికం కారణంగా చదువు ఆగకుండా విద్యార్థుల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తున్నాం. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. యాజమాన్యాల ప్రమేయం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే విధానం అమల్లోకి తెచ్చాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టి నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా అవకాశాలను కల్పించి ఉపాధి ఉద్యోగాలలో వాళ్ళని రాణించే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు పని చేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగాల గురించి, నైపుణ్యాల గురించి మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. పోటీ పరీక్షలకు మీరు సంసిద్ధులు కాండి. ఇతర విషయాలలో, వ్యాపకాలలో తల దూర్చకుండా పోటీ పరీక్షలలో మీరు రాణించాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, యువతకు విద్యతో పాటు నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో
838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాలో 40,000 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మరో 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కోర్సులు పూర్తి చేసి విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు.